లేకపోతే కేసీఆర్ కుటుంబానికి పుట్టగతులు ఉండేవి కావు అంటూ కూడా కేటీఆర్ కు అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని కూడా చూస్తే అసలు కేసీఆర్ గురించి అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ జోకర్లకు ఒక జీవితం అంతా కూడా సరిపోదు అంటూ ఆయన ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గానే అద్దంకి దయాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఎలా చూడాలి ఈ కౌంటర్ ఎన్కౌంటర్? అంటే వీళ్ళిద్దరూ చేసుకుంటున్న అటాకింగ్ ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే ఒక విచారణకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రకరకాల ప్రశ్నల్ని రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదే క్రమంలో అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీఆర్ఎస్ లేదనేది చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాద్ ఉన్నారు. సో అద్దంకి దయాకర్ ఒక ఇష్యూని లేవనెత్తాడు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ లేనే లేదనేది ఆయన చెప్పుకొచ్చాడు. అద్దంకి దయాకర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన అంటే మాకు అభిమానం ఉంది. అసలు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని ఆయన అన్నాడు. మీరు బయట చూడండి. సో ఆయన 14 సంవత్సరాలు పోరాడి కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ గుంటనక్కలందరూ చేరేసి పదవులు తీసుకొని ప్రజలకు మాయమాటలు చెప్పేసి లేనిపోని హామీలు ఇచ్చి 400 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఒక్కటన చేసినారే. ఇవాళ ఏదో చేసేసి కేసీఆర్ను ఎలా లొంగదీయాలి, ఎలా బ్లేమ్ చేయాలి అని చెప్పేసి ఇవాళ కాళేశ్వరం దొరికింది వీళ్ళకు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుంటే రైతు ఉన్నాడా? ఇవాళ కొన్ని వేల లక్షల ఎకరాలకు నాది ఎక్కడనే మహబూబాద్ దోర్నాకల్ ప్రతి టేలెంట్ అంటే లాస్ట్ ఎకరం వరకు నీళ్లు పారుతున్నాయి. ప్రపంచంలోనే దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ పట్టుకొని వీళ్ళు ఏదో కోడిగుడ్డు మీద ఈక పీకుదామంటే కోడిగుడ్డు మీద ఈకలు దొరుకుతాయనే వీళ్ళకు. ఇచ్చిన కొడుకులు ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే మీరిచ్చిన గ్యారంటీలు మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. తులం బంగారం ఎటుపోయింది, 4,000 రూపాయలు ఆసరా పింఛన్ ఎటుపోయింది, మహిళలకు 2,500 ఎటుపోయినాయి, రైతులకు రైతు బంధు రైతు బీమా ఎటుపోయింది. ఇవన్నీ వదిలిపెట్టేసి పనులు వదిలిపెట్టిన వాళ్ళు ఏం లేదు, టైంపాస్ చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఇప్పుడు 1,60,000 కోట్లు తెచ్చిండ్రా నా ఎక్కడన్నా ఇంత తట్టెడ మట్టి పోసిండ్రా? నా నియోజకవర్గంలో ఇవాళ రావిరాల పెద్ద చెరువు కానీ, అయోధ్య కానీ, రాజుల కొత్తపల్లి కానీ పెద్ద పెద్ద చెరువులు భారీ వర్షాలతో తెగిపోయినాయి. ఈ రోజు వరకు సంవత్సరంన్నర అవుతుంది, ఒక తట్టెడు మట్టి పోయలేదు. రైతుల గురించి ఆలోచన ఉందా? కర్షకులు, కార్మికులు, పేదవాడి గురించి ఒక్క ఇది ఉందా? ఆలోచన ఉందా? ఏం లేదు. కేసీఆర్ పొద్దున్న లేస్తే కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ అని, కవిత అని, కేసీఆర్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి మీ బతుకులకు ఏమన్నా చేస్తారా భయ్ జీవితంలో? ఇవాళ సెక్రటరియట్లో అద్భుతమైన కట్టిన సెక్రటరియట్లో కూర్చుంటున్నారు. మీ పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ కనబడుతుంది, ముందు అమరవీరుల స్థూపం కనబడుతుంది. ఇవాళ ప్రతి అభివృద్ధి చేసిందంటే కేసీఆర్ కాదా అన్న? ఇవాళ ఎంతో బలిదానాలపై, ఎంతోమంది త్యాగాలపై సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి మీరు కూర్చొని ఇష్టం వచ్చినట్టు కమిషన్లు దొబ్బి తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మీకు గుణపాఠం ఉంటుంది, దానికి మూల్యం చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. రాజకీయ విమర్శలు కేసీఆర్ విచారణకు హాజరైన సందర్భంలో కొనసాగుతున్నాయి. సో ఇంకా అంటే కేసీఆర్ విచారణ అయితే డైరెక్ట్గానే కమిషన్ మాజీ జడ్జి పీసీ ఘోష్ ముందైతే అంటే మీడియాని, అధికారులను బయటకు పంపిన తర్వాతనే విచారణకు హాజరవుతుందని చెప్పారు. కేవలం 1 to 1 మాత్రమే విచారణ సాగుతుంది. ఎంటైర్ విచారణ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారానే కొనసాగుతుంది. అంటే తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు డిజైన్ మార్చడం, డిజైన్లో ఉన్న లోపాలు, అలాగే పిల్లర్లు కూలిపోయే ప్రమాదం కావచ్చు, పిల్లర్లకు సంబంధించిన పగుళ్ళు, ఈ ఇష్యూస్ అన్నింటి కూడా కేసీఆర్ను ప్రశ్నించనున్నారు పీసీ ఘోష్. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్లో చాలా ప్రశ్నల్ని పీసీ ఘోష్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించిన తర్వాత గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఎవరైతే కమిషన్ ముందు 109 మంది ఇంజనీర్లు కావచ్చు, 2 మాజీ మంత్రులు హరీష్, ఈటల రాజేందర్, వీళ్ళందరి వాంగ్మూలాల తర్వాత అందులో లోపాలు, పగుళ్ళు, అలాగే సీపేజ్ ప్రాబ్లమ్స్, బాహుబలి పంప్ హౌజ్ల అంటే నీట మునిగిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సుందిల్లా, అన్నారం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద వస్తున్న పంప్ హౌజ్లకు సంబంధించి కూడా ఖచ్చితమైన క్వశ్చన్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే రాజకీయాలకు సంబంధించి విమర్శలు నేతలైతే విమర్శించుకుంటున్నారు. కానీ కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ కేసీఆర్ అవ్వడం అనేది చాలా ఇంపాక్ట్ ఇష్యూగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఈ విచారణకు హాజరైన సందర్భంలో మరి మొదట మీడియా అధికారులు అలా అవుతారని చెప్పి వాళ్ళందరినీ
పేర్లను అలౌట్ చేశారు. కానీ తదుపరి మాత్రం చాలాసేపటి వరకు అంటే విచారణ సాగుతుందని చెప్పి బయట అందరూ అనుకున్నారు. చాలామంది అధికారులు, మీడియా ప్రతినిధులు కూడా ఫోన్లు బయటపెట్టి ఓపెన్ కోర్ట్ హాల్కు వెళ్ళారు. వాళ్ళందరూ కొద్దిసేపట్లో విచారణ ప్రారంభించాలని భావించారు. కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్న తర్వాతనే తనొక్కరిని ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, ఇక మిగతా అధికారులు కానీ మీడియా ఎవరు ఉండకూడదని చెప్పారు. మరి రహస్య విచారణ ఎందుకు కోరుకున్నారన్నది కూడా ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చెలరేగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సభలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల ఇష్యూస్ని కేసీఆర్ లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణని సస్యశ్యామలం చేయడానికే చెప్పారు. సో ఇవన్నీ ఇష్యూస్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నగేష్. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవడంపై కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జీవితం అంతా ఒక చరిత్రగా చూడొచ్చు, కేసీఆర్ను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ జోకర్లకు జీవితకాలం సరిపోదు అంటూ ఆయన కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నుండి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. మీ కుటుంబమే అవినీతి కుటుంబం అంటూ కూడా ఆయన కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.